బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగవరంలో ఓ సైకో హల్చల్ సృష్టించాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనం తీసుకువెళ్లి ఇష్టారాజ్యంగా రోడ్లపై నడిపాడు. అంతేకాదు కారు ఆటోను ఢీకొట్టాడు. కర్ణాటకకు చెందిన రత్నాకర్ తన భార్యతో గొడవపడి దండపల్లి క్రాస్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ వాహనంలో దూరాడు. అనంతరం ఇష్టానుసారంగా నడిపి ఓ ఆటోను ఢీకొనడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత మరో కారును ఢీకొనడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం వాహనాన్ని వదిలేసి పరుగులు తీసే క్రమంలో చెరువులో పడ్డాడు. సుమారు 3 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది అతడిని పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా గంగవరంలో ఓ సైకో హల్చల్ సృష్టించాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనం తీసుకువెళ్లి ఇష్టారాజ్యంగా రోడ్లపై నడిపాడు. అంతేకాదు కారు ఆటోను ఢీకొట్టాడు. కర్ణాటకకు చెందిన రత్నాకర్ తన భార్యతో గొడవపడి దండపల్లి క్రాస్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ వాహనంలోకి దూరాడు. అనంతరం ఇష్టానుసారంగా నడిపి ఓ ఆటోను ఢీకొనడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత మరో కారును ఢీకొనడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం వాహనాన్ని వదిలేసి పరుగులు తీసే క్రమంలో చెరువులో పడ్డాడు. సుమారు 3 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. మొబైల్స్ ఉన్నాయా? అదే కదా అంతసేపు వాడు బతికాడా వదిలేదు. ఆపక అటుపక్క రాలా. ఏ బాబు అటుపక్క రండి, అటుపక్క రండి. మా నేటివ్ ప్లేస్ తల్లుపల్లి. బెంగళూరు నుంచి వస్తున్నాను. నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తినామని బండి తిప్పుకొని పలందరి లోపలికి టిఫిన్ తినామని వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు వెళ్దాను, పక్కకు పోతున్నాను. ఫ్రంట్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి ఉట్టుకొని వెళ్ళిపోయాడు అమ్మాయి. మీ కార్లు వెళ్తానా? మేము 4 ప్రయాణిస్తాము. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను. మా నేటివ్ ప్లేస్ తల్లుపల్లి.